హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ కూడా భగవంతుని దయ వల్ల చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్లో అయితే వెళ్ళిపోదాం. రోజు రొటీన్, అలాగే రొటీన్తో పాటు పూజలో చేసుకునే విధానం, అలాగే ప్రతిరోజు చేసుకునే వంటకాలు, బాక్సులు ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాం కదండి. అలాంటి చక్కటి డైలీ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని హైప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్నింగ్ అయితే లేచానండి. ప్రతిరోజు డైలీ వ్లాగ్ని పోస్ట్ చేసుకుంటున్నాం. మనం డైలీ వ్లాగ్లో మరిన్ని ముచ్చట్లు చక్కగా చెప్పుకుంటూ పనులు ప్రారంభించాలని. నార్మల్గా పనులు చేసుకుంటే ఉందండి, చేసుకున్న పనులు కూడా ఫాస్ట్గా అంటే టైంకి కంప్లీట్ అయిపోయేటట్టుగా, అంటే మనకి అంతా ఇంకా ముందుందండి వేసవకాలం. ఇప్పటికే మేలో మనకి వడగాల్పులు చాలా చోట్ల వీస్తున్నాయి, చాలా చోట్ల చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఎంత చినుకు పడినా కూడా ఉక్కపోత అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు తెలియంది ఏముందండి, ఎక్కువగా ఆడవాళ్ళం ఇంట్లో ఎక్కువగా శ్రమ పడకుండా పని చేసుకోవాలి. ఎప్పుడు జిడ్డోడుతూ పని చేసుకుంటూ ఉంటే దేవుడి దగ్గర మరి కొద్ది 10 నిమిషాలైనా మన మనస్ఫూర్తిగా దైవారాధన చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. అందుకనే వేసవకాలమైనా వేసవి సెలవులు పిల్లలకి ఇచ్చినా కూడా మన టైం ప్రకారం మనం అర్లీగా, అంటే బాక్సులు ఉన్నప్పుడు 4:30కో 5కో లేచే ఆడవాళ్ళు చక్కగా ఒక హాలిడేస్ కాబట్టి మనకు కూడా 10 నిమిషాలు దొరుకుతుంది టైం. అలా అని మరీ 9 వరకు 10 వరకు ఎవరు పడుకోరనుకోండి. ఆ లేచేదే ఎప్పుడులా కాకపోయినా 6 గంటలకైనా కనీసం లేస్తే పని అనేది చాలా సులువుగా అయిపోతుందండి. ముఖ్యంగా మనకే ఎండ ఎక్కకుండా అయితే పనులు అనేవి పూజతో సహా చక్కగా అయిపోతాయి కదండి. అలాంటి డైలీ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ లేచిన తర్వాత చూసారు కదండి, ఎంట్రన్స్లో అయితే చక్కగా వాకిలి ముందు ముగ్గు వేసుకోవడం. అంటే ఈ మధ్య వీడియోస్ పెట్టలేదు, కానీ ప్రతిరోజు మాత్రం ముగ్గు అనేది అంత చక్కగా వేయడం మానలేదండి. ప్రతిరోజు కూడా కొద్దిగా వాకిలి చిన్నది, అంటే అపార్ట్మెంట్ మీకు తెలియంది ఏముంది, కారిడార్ అంతా ఎప్పుడు అందరూ తొక్కేస్తుంటారు. అయినా కూడా మానండి, ఇంటి ముందు అంటే గుమ్మం ముందు, వాకిలి ముందు ముగ్గు ఎంత చక్కగా పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టం. అట్లా వాకిలిని శుభ్రం చేసుకుని ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. ఇక ఇంట్లో ప్రతి గదిని కూడా పొద్దున్నే ఊడ్చేసుకుంటానండి. నెమ్మదిగా లేట్ చేసి అందరూ వెళ్ళాక ఊడ్చుదాం ఇట్లాంటిది ఏది నా డిక్షనరీలో లేదనే చెప్పాలి. చాలా ఏళ్ల నుంచి మీరు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం, అంటే లేటుగా లేచే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ప్రయత్నించండి. పనులు అనేవి కూడా చాలామందికి ఉంటుందండి మనసులో, పని అనేది తొందరగా చేసేసుకోవాలి కానీ సహకరించదండి టైము అంటారు. కానీ ప్రయత్నించుడండి. ఒకవేళ కొద్దిగా మనకి బద్ధకమే అనిపిస్తే మాత్రం కొన్ని రోజులు, ఒక 21 రోజులు సైకాలజీ ప్రకారం అంటారు కూడా కదండి, 21 రోజులు మనం చేస్తేట మన శరీరం దానికి అలవాటు పడిపోతుందని. అందుకే ఈ వేసవకాలం అంతా కూడా ప్రయత్నించడండి. చక్కగా తిరిగి పిల్లలకి బాక్సులు ఇచ్చే టైంకి మీ శరీరం కూడా మీకు సహకరించేస్తుంది. సో మరి నేను చేసే పని అనేది చాలా వీడియోస్లో, అంటే నేను గత 3 ఇయర్స్ నుంచి పెడుతున్న వీడియోస్లో ఎక్కువగా వ్లాగ్స్ పెడుతున్నాను. నేను చేసుకునే పూజా విధానాలు పెడుతున్నాను. పూజ అనేది టైంకి పొద్దున్నే ఎలా చేసుకుంటాను, హడావిడి లేకుండా తప్పకుండా నా మనసులో ఒక సంకల్పం అనేది ఉండాలండి. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో మనం పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాతే పని చేసుకోవాలి అని పెట్టుకోండి. అలాగే చేసిన తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాతే వంటగదిలోకి వెళ్తానని పెట్టుకోండి. ఈ నియమం పెట్టుకుంటే ఆరోగ్యరీత్యా కూడా మన శరీరానికి మనసుకి కూడా చాలా మంచిదండి. అంటే చేస్తున్న వాళ్ళని కాదు, చేయని వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నాను. సో మార్నింగ్ లేచిన తర్వాత నేను చేసుకునే పనిలో భాగంగా మరి బయట ఎట్లా ఊడ్చుకున్నాం, చక్కగా శుభ్రం చేసుకున్నాం, ముగ్గులు పెట్టేసుకున్నాం. ఇక ఇంట్లో కూడా అదేవిధంగా శుభ్రంగా గదులు అన్నీ కూడా మరి ఉక్కపోతండి బాబు. పొద్దున్న 6 అని లేదు, 7 అని లేదు, ఏ టైంకి లేచి పని చేసుకున్నా వాతావరణాన్ని మనం ఎలాగా తప్పించలేం కదండి. అందుకే కొద్దిగా చెమట కారుతున్నా కూడా మన పని మనం, అందుకని ముందు మనం చక్కగా ఈ పనులని చేసుకుని ఫ్రెష్గా స్నానం చేసి దేవుడికి దీపారాధన అనేది చేసుకుంటే మానసిక బలం కూడా చాలా వరకు మన శరీరానికి తోడవుతుందండి. దైవ బలం లేకపోతే మనం ఏ పని చేయలేం, ముందుకు సాగలేం కదండి. అందుకనే ఆ ఒక్క 10 నిమిషాలైనా దేవుడి ముందు కేటాయించుకుంటే ఏ కాలమైనా కానివ్వండి, ముందు మన రోజువారీ పనిలో దేవుడికి అంటే దేవుడికి చేసుకునే పనిలో మనం ఒక పావు గంటను కేటాయించుకుంటే రోజు 24 గంటల్లో 23 గంటలు మనకి ఉత్సాహంగానే ఉంటుందండి. అందుకే నేను పెట్టుకున్న ప్రాసెస్ అండి ఇదంతా కూడా. అంటే నేను ఆలోచించుకుని ఇలా చేసుకోవాలి అని ఎన్నో ఏళ్ల నుంచి చేసుకుంటున్నాను కాబట్టి నా శరీరం నాకు 40+ అయినా సహకరిస్తుంది.
సో పని అమ్మాయి మీద ఆధారపడను, నా పని నేనే చేసుకుంటాను. సో ఇలాగా గదులన్నీ ఉడుచుకున్న తర్వాత తడి బట్ట అనేది రోజు విడిచి రోజు పెట్టుకుంటాను. ఏదైనా పూజ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక 2 రోజులు వరుసగా అయినా పెట్టుకుంటాను. లేదంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హాలు కిచెన్ మాత్రం తప్పకుండా తడి బట్ట రోజు అయితే పెట్టుకుంటానండి. మిగతా అన్ని బెడ్రూమ్స్ ఇవన్నీ అంటారా, చెప్పాను కదా, రోజు విడిచి రోజు పెట్టుకుంటాను. ఈ మధ్య సప్త శనివారాలు అనేవి చేసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ముందు లక్ష్మీవారం నాడు అంటే గురువారం నాడు తప్పకుండా తడిబట్ట అనేది పెట్టేసుకుంటాను. సో పెట్టుకున్న తర్వాత కూడా ఇప్పుడు చూపిస్తున్న ఈ ముగ్గును కూడా చాలాసార్లు మీకు షేర్ చేశాను. తడిబట్ట పెట్టుకున్న తర్వాత నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ప్రతి గదిలో కూడా చిన్న ముగ్గు వేసిన, పెద్ద పెద్ద ముగ్గులు వాకిట్లో వేసినట్టు అవసరం లేదండి. చిన్న గీట్లు మనకి స్టార్ అనేది కూడా వస్తుంది కాబట్టి ఒక చాక్ పీస్ పెట్టుకుని చాక్ పీస్తో చక్కగా ముగ్గులు పెట్టేసుకుని గదులన్నీ కూడా శుభ్రం చేసి ముగ్గు పెట్టేసుకుంటాను. ఇక స్నానం చేసి వచ్చిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా నా దినచర్య అనేది ప్రారంభమవుతుందండి. మా ఇంట్లో ఉండే ఈ వెంకటేశ్వర స్వామి లైటింగ్స్ అనేవి మీ అందరికీ సుపరిచితమే. అందులో చాంటింగ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ పనులు అయిపోయాయి, స్నానం అయిపోయింది, వచ్చి అది మా హాల్లో సెంటర్లో అయితే ఉంటుందండి మాకు ఇది. అందుకని లైట్లు అనేవి ఆన్ చేసేస్తే ఆ చాంటింగ్ వెంకటేశ్వర స్వామిది కానీ మనకి ఓం నమో వెంకటేశాయ అని, ఓం నమో నారాయణాయ అని, ఆంజనేయ స్వామిది, అలాగే షిరిడి బాబా గారిది అన్నీ, అంటే రోజు వారానికి 7 రోజులు 7 నామాలు చాంటింగ్. అంటే ఇది అందరికీ మధ్యకాలంలో తెలిసిందే. అందులో ఎస్పెషల్లీ వెంకటేశ్వర స్వామిది చాలా చాలా ఇష్టం అండి మాకు. మా వారికి మేము ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి చాలా వీడియోస్లో నేను షేర్ చేశాను మీతో. తిరుపతి కొండ మీద అయితే కొనుక్కున్నామండి, 3 ఏళ్ళు అవుతున్నట్టుంది. అప్పటి నుంచి కూడా ఇది మా ఇంట్లో ప్రతిరోజు చేసుకునే పనిలో భాగంలాగా ఈ లైటింగ్ ఆన్ చేసి చాంటింగ్ పెట్టుకోవడం కూడా ఒక పనిలో భాగం అయిపోయిందండి. అందుకే మీతో కూడా రోజువారీ డైలీ దినచర్యలోనే చూపించేస్తున్నాను. అలాగే అక్కడ చిన్న సౌండ్ పెట్టి ఆ లైటింగ్ అది వెలుగుతూ ఉండగా ఇక్కడ అలెక్సా అనేది ఆన్ చేసి అందులో విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా ఏదో ఒకటి రోజుకొకటి ఆన్ చేసుకుని మళ్ళీ అక్కడ ఆ చాంటింగ్తో పాటు ఇక్కడ లలిత సహస్రం వస్తూ ఉంటుంటే నాకు కూడా నోటితో పాటు ఇలా పనులు చేసుకుంటూ నేను చదివేసుకుంటాను. హనుమాన్ చాలీసా పెట్టుకుంటే హనుమాన్ చాలీసా, సుందరకాండ అయితే మాత్రం భలే ఉంటుందండి. పార్ట్ 1 పార్ట్ 2 ఎంఎస్ రామారావు గారు పాడుతుంటే నేను చేసే పని ఇక్కడ ఉంటున్నా, నాకు తెర మీద సినిమా చూస్తున్నట్టుగా కళ్ళకి మైండ్ ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది, అంత బాగుంటుంది కదా మనకి సుందరకాండ అనేది. ప్రతి మంగళవారం ఖచ్చితంగా అలెక్సాలో సుందరకాండ పెట్టుకుని వింటూ నా పనులు అనేవి చక్కగా స్టార్ట్ చేసుకుంటానండి. అలాగే శుక్రవారం అమ్మవారివి అలా ఏ రోజు అయితే ఆ రోజు అలా పెట్టుకుని మరి పాలు అలాంటివన్నీ ముందుగా కాచేసుకుంటాను. ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి కదా, అందుకని డికాషన్ తీశాను. పాలు అనేవి పెట్టేసి ముందర తులసి కోట దగ్గర క్లీన్ చేసుకుని నాకు ముగ్గు అది వేసుకోవడం అలవాటు అండి. ఇట్లా ఈ పనులన్నీ అయిపోయేసరికి నాకు 6:30 7 అవుతూ ఉంటుంది. సో ఇదిగోండి, నేను ఈ చింతపండు అనేది చాలాసార్లు షేర్ చేశాను. వంటకి అంటే ఎంగిలి చెయ్యకుండానే మనం అంటే అన్నం తినకుండా మనం వంటకి వాడుతూ ఉంటాం కదండి చింతపండుని. ముందు రోజు మనం వంట చేసుకుంటున్నాం అనుకోండి, ఏదైనా మనం పులుసు పిండుకోవాలి అనుకుంటే వస్తుంది కదా, అప్పుడు చింతపండుని తీసి పక్కన పెట్టేసుకుంటానండి. వాటితోనే కొద్దిగా సబీనా వేసి ఇతర సామాన్లన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు పొద్దున స్నానం చేసి మాత్రం తోముకుంటాను. ముందుగా తోముకోవడం అది ఉండదు. అంటే ఏకంగా ఒకసారిగా దేవుని క్లీన్ చేసుకునేటప్పుడు చేసుకున్న ఇలాంటి కుందులు, ఇలాంటి చిన్న చిన్న వస్తువులు, హారతి ఇచ్చేవి ఇవన్నీ కూడా ఈ రోజు కారు స్నానం చేసి మాత్రం పొద్దున్నే ఇలా కొద్దిగా సబీనా వేసి తోమి పక్కన పెట్టేసుకుంటానండి. ఇక దేవుడి గదిలోకి వచ్చి క్లీనింగ్ చేసేసుకుని దేవుడి గది అంతా కూడా శుభ్రం చేసేసుకుని ముందు రోజు పువ్వులన్నింటినీ కూడా తీసి ఇక్కడ పడితే ఇక్కడ పాడేయకుండా చిన్న బిన్ అనేది పెట్టుకున్నాను. ఆ బిన్లో అయితే వేసేసుకుని మళ్ళీ పువ్వులతో చక్కగా అలంకరణ చేసేసుకుని పంచోపచార పూజ అనేది చేసుకుంటాం. ప్రతిరోజు కూడా నాకు ఇది ప్రతిరోజు చేసుకునే దేవుడికి కొద్దిపాటి ఆ తర్వాత మనం పెద్ద పెద్ద పూజలు ఏదైనా చదువుకోవాలంటే నెమ్మదిగా చేసుకున్న ముందు ప్రతిరోజు మాత్రం ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్ అంతా అయిపోతుందండి. ఇది చేస్తేనే నాకు శారీరకంగా కూడా మానసికంగా కూడా ఒక తృప్తి బలం ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇక్కడే అమ్మవారి కుంకుమ పూజ అది చేసుకుని పంచోపచార పూజ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గరికి వచ్చి మా ఇంట్లో మీకు చాలాసార్లు షేర్ చేశాను. దీని ముందు వీడియో మరి చూసారో లేదో, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పక చూడండి. రీసెంట్గా చేసింది. అదే కాకుండా ఈ తులసి కోట గురించి కూడా వివరాలు మీకు చెప్పాను. అమ్మవారికి
తులసి కోటలో చక్కగా పువ్వుల్ని అలంకరణ చేసుకుని మనం చేసుకున్న ఆ పూజలోని కలశంలోని నీళ్లను కొద్దిగా అమ్మవారికి పోసి అలా అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే ఇక్కడతో నా పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎంత ఉత్సాహంగా ఎంత మీకు నా మాటల్లో తెలిసే ఉంటుంది. ఎంత ఓపికగా ఉంటుందండి కాస్త పూజ చేసుకుంటే. సో ఈరోజు మరి బాక్స్లోకి అంటే మా వారికి అయితే రెగ్యులర్ బాక్స్ తప్పదు, మనకి సమ్మర్ హాలిడేస్ అయినా ఆఫీసులకు సెలవు ఉండదు కదా, అందుకనే ఈరోజు వంటలోకి అయితే ఏం చేస్తున్నాను అనేది ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. సో తోటకూరని కట్ చేస్తున్నాను. చక్కగా తోటకూరని ఫ్రెష్గా కడిగేసుకుని తోటకూర పప్పు, అలాగే మీరు వినే ఉంటారు పనస పొట్టు అనేది మనకు వస్తూ ఉంటుంది. పనస పొట్టు కూర అనేది అంటే మనకి పనసకాయ కొట్టిన తర్వాత మనకు లోపల అవి తినేస్తాం కదండి పండ్లు, అవి కాకుండా పనస పొట్టు అనేది మనకి మార్కెట్లో అమ్ముతుంటారు. కానీ నాకు ఇక్కడ వచ్చిన పనస పొట్టు ఏంటంటే అది తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిందండి. అందుకని అంటే మనకి షాప్లో కాకుండా పక్క వాళ్ళు ఎవరో ఒకరు తెచ్చి తెలిసిన వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, అట్లా అమ్మ వాళ్ళ ద్వారా నాకు కొద్దిగా పనసపొట్టు అనేది వచ్చింది. ఆ పనసపొట్టుతో కూర అనేది చేసిన ఎంత లేతగా ఉందండి. ఎప్పుడైనా తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే పనసపొట్టును మాత్రం మిస్ చేసుకోకండి. చాలా చాలా బాగుంటుంది ఈ కూర అనేది. సో చింతపండు పులుసులోకి తోటకూరను ఫ్రెష్గా కడిగేసేసి అందులోనే ఉప్పు, కారం, పసుపు, మనకి పచ్చిమిర్చి, ఇంగువ అనేది వేసేసి ఆ పప్పు అనేది అక్కడ చేసేసాను. ఇక్కడ ఈ పనసపొట్టు ఏంటంటే చాలా లేతగా ఉందని మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తాను. ఎంత బాగుంది అంటే చేత్తో ఇలా ముట్టుకుంటేనే మీకు ఉడికినది మీకు ఒకసారి చెక్ చేసి కూడా చూపిస్తాను. ఈ పనసపొట్టు ఫస్ట్ ఏం చేయాలంటే బాగా కడిగేసుకుని కుక్కర్లో పెట్టుకునేటప్పుడే కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టేశానండి. తర్వాత నీళ్ళను వడల్చేసి కొద్దిగా చింతపండు పులుసు కింద అంటే ఆ కూర కోసం అయితే కాస్త పులుపు ఎక్కువగా ఉంటే మాత్రం చూసుకోండి. కొద్దిగా చింతపండు పులుసు అయితే సరిపోతుంది. దాన్ని నానబెట్టుకున్నాను. ఇంకా ఉడికిన ఆ పనసపొట్టుని అయితే వార్చేసానండి. వాటర్ అంతా పోయే వరకు వార్చిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మీకు మినప్పప్పు వడియాలు కానీ ఏదైనా వడియాలు అంటే మనం మినప్పప్పు వర్చంగా వేసిన మినప్పప్పు వడియాలు వేయించుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. గుమ్మడికాయ వడియాలు కానీ ఈ వేసవకాలంలో పెట్టుకోండి. చాలా చాలా అయితే మనకి యూజ్ అవుతాయి కూడా ఇలాంటి కూరలకి. సో పోపు అనేది పెట్టేశానండి. ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, అలాగే ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి పోపు వేసిన తర్వాత పులిహోర పోపేనండి. ఈ ఉడికిన ఈ పనసపొట్టుని తీసుకెళ్ళి దాంట్లో వేసేసి పులుపు కోసం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేయించేసుకున్నాను. లాస్ట్లో మాత్రం ఆవాలు అనేవి పైన ఆవని అయితే మాత్రం కలుపుకోవాలి. చూడండి ఒక చేత్తో మీకు ముట్టుకొని చూపిస్తున్నాను. ఎంత లేతగా ఉందంటే లేత పొట్టు ఈ పనసపొట్టు అయితే మాత్రం సూపర్గా అదిరిపోతుందండి కర్రీ అనేది. లాస్ట్లో ఏంటంటే బాగా చల్లారాక మాత్రం ఆవాలు కొద్దిగా వాటర్ వేసి నూరేసుకొని ఆ ఆవని తీసుకొచ్చి మనం ఈ చల్లారింది కూరలో మాత్రం కలుపుకోవాలి. వేడిగా ఉంటే కలుపుకుంటే మాత్రం చేదిక్కిపోతుందండి కూర. ఫైనల్గా మన లంచ్లోకి ఎమ్మి ఆకుకూరతో పప్పు, అలాగే పనసపొట్టు కూర అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఇట్లా కొద్దిగా ఖాళీ సమయంలో ఇంట్లో కావలసిన ఇట్లాంటి డెకరేటింగ్ సంబంధించినవి ఉర్లీలో బౌల్లో వాటర్ వేసి పువ్వులు వేయడం ఇవన్నీ కూడా నార్మల్గా నెమ్మదిగా చేసుకుంటాను. సో వాటన్నిటిని కూడా తప్పకుండా మీతో షేర్ చేయాలంటే వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేసి అందరూ వీడియోకి కిందన హైప్ ఉంటుంది ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం.